హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం బృందా వెబ్ సిరీస్ కోసం మాట్లాడుకుందాం. రీసెంట్గా వచ్చిన తెలుగు వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అనిపించిందండి. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 minutes డ్యూరేషన్ ఉంటుంది. త్రిష గారు తెలుగులో చాలా రోజుల తర్వాత యాక్ట్ చేశారు అండ్ ఆమె ఫస్ట్ వెబ్ సిరీస్ అనుకుంటా. మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అండి. ఇది ఒక పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే బృందా ఒక ఎస్ఐ, తన పోలీస్ స్టేషన్లో ఓన్లీ ఫీమేల్ స్టాఫ్. సో వాళ్ళ సిఐ తినని లేడీ స్టాఫ్ అవ్వడంతో చాలా చిన్న చూపు చూస్తాడు. సో ఎలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ చేయరు, ఓన్లీ డేటా అప్డేషన్ కోసం ఆమెకి వర్క్ అసైన్ చేస్తారు. బట్ ఒకరోజు ఒక చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది. సో వీళ్ళ టీం అంతా కలిపి అదొక సూసైడ్ అని కేసు క్లోజ్ చేద్దాం అనుకుంటారు. బట్ బృందా కేసు స్టడీ చేసి అదొక మర్డర్ అని చెప్పి అనుకుంటుంది. సో దానికోసం డేటా కలెక్ట్ చేసి అండ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి అదొక మర్డర్ అని చెప్పి వాళ్ళకి సబ్మిట్ చేస్తుంది. సో దీని తర్వాత వాళ్ళు ఆ హంతకుడిని కనిపెట్టారా లేదా, అసలు ఆ హంతకుడు ఎందుకు ఈ హత్యలు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న మోటివ్ ఏంటి, అండ్ ఈ ఒక్క హత్య చేశాడా, ఇంకా ఏమైనా హత్యలు చేశాడా, ఇవన్నీ తెలియాలనంటే ఈ మిస్టరీ థ్రిల్లర్ బృందా సోనీ లివ్లో తెలుగులో ఉంది. తప్పకుండా చూడండి. నాకైతే సిరీస్ నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ట్రస్ట్ మీ, లేట్ నైట్ స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే మార్నింగ్ వరకు చూస్తూనే ఉండుంటారు. వన్స్ ఒక ఎపిసోడ్తో స్టార్ట్ చేసామా మొత్తం కంప్లీట్ చేస్తామండి. మనకి ముందుగానే తెలుస్తుంది కిల్లర్ ఎవరా అని, బట్ ఎందుకు చేస్తున్నాడు, ఆ మోటివ్ ఏంటి అని అనేది కొంచెం క్యూరియాసిటీతో ఉంటుంది. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనకి కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది, బట్ స్టిల్ మన ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తాం, లైక్ ఏం జరగబోతుందా అని, ఏం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా అని చెప్పి. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారండి. అండ్ బెస్ట్ కాస్టింగ్ అనిపించింది. సారథిగా రవీంద్ర విజయ్, ఠాకూర్గా ఆనంద్, అండ్ ఆనంద్గా ఇంద్రజిత్, జయప్రకాష్ అండ్ ఆమ్ని అందరూ బాగా చేశారండి. అండ్ మెయిన్ లీడ్ మన బృందాగా త్రిష గారు న్యాచురల్ పర్ఫార్మెన్స్ అండి, అంటే ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. లైక్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. జనరల్గా ఇలాంటి సిరీస్లో పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఫిరేషియస్గా చూపిస్తారు, చాలా బలంగా చూపిస్తారు. బట్ ఇందులో ఏంటంటే ఆమెది ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అందుకని ఆమె జనరల్గానే పోలీస్ స్టేషన్లో కూడా ఎవరితో మాట్లాడదు, ఆమె పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఆ క్యారెక్టర్ని చాలా బాగా చూపించారండి. అండ్ ఇందులో 2 ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది, ప్రెజెంట్ ఒకటి ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్లో జరిగే ప్రతి సీన్కి ప్రెజెంట్ దాంతో కనెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ సూర్య మనోజ్ వంగాల, ఆయన ప్రతి సీను ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారండి. అండ్ ఆయన స్టోరీ నరేటింగ్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ 8 ఎపిసోడ్స్లో 7 ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్గా ఉంటుంది, నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పానని. అందులో వచ్చే చిక్కుముడులను కూడా లైక్ చాలా నెమ్మదిగా నిదానంగా తీసినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ దేవుడి మీద నమ్మకానికి మూఢనమ్మకానికి మధ్య డిఫరెన్స్ ఆయన చూపించాలనుకున్నారు, అది చాలా బాగా నీట్గా చూపించారు అనిపించింది. అండ్ ఎమోషన్స్ కానీ, ఆ సస్పెన్స్ ఎలిమెంట్స్ కానీ, డైలాగ్స్ కూడా ఓవర్గా ఏమి ఉండవండి, అన్నీ చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో సోనీ లివ్లో తెలుగులో ఉంది వెబ్ సిరీస్, తప్పకుండా చూడండి. నాకైతే ఈ సిరీస్ చూసి ఏమనిపించిందంటే, ఒక ఇన్సిడెంట్ వల్ల ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు, బట్ వాళ్ళ ఐడియాలజీ వల్ల వాళ్ళు డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే అది అర్థమైంది. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి మూవీతో ముచ్చట్లతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.